భూమిని తయారు చేయక మునిపే, ఈ సృష్టిని రవ్వంతా కూడా తయారు చేయక మునిపే మనం ఎక్కడున్నామంట తెలుసా? దేవుడి దగ్గర ఉన్నామంట మనం. దేవుడిలోకెళ్ళి విభజింపబడి వచ్చినామంట ఆత్మలుగా మనందరం. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మన్నైనది వెనకట వలనే మన్నుకు చేరును, దాని దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి చేరునంటుందంట. అంటే ఆత్మ గురించి మాట్లాడుతుందన్నమాట. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. శరీరం ఎక్కడ ఉండిపోతుందంట? భూమిలో మన్నైపోతుందంట. మరి ఈ మన్నైపోయిన శరీరం మళ్ళీ ఎప్పుడు లేస్తుంది? యేసుక్రీస్తు రెండో రాకడలో, యేసుక్రీస్తు రాగానే ఈ శరీరాలన్నీ భూమిలోకి వెళ్ళేస్తే అప్పుడు ఆత్మలన్నీ మళ్ళీ శరీరం రాగానే మహిమా శరీరంగా మారుతామంట మనం. అప్పుడు దేవుని కొరకు బ్రతికిన వారిని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడంట. దేవుని కొరకు బ్రతికిన వారిని నిత్య నరకానికి పంపించేస్తాడంట దేవుడు. చూసారా ఎంత కాన్సెప్ట్ ఉందో?